విచ్చేసి వైఎస్ఆర్సీపీకి మద్దతుగా పనిచేసిన కార్యకర్తలకు, నాయకులకు, అలాగే విశేషంగా నిన్న ఓటర్లందరూ కూడా తల్లిదండ్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా తెలియజేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు. అలాగే సహకరించిన మీడియా కూడా పేరు ధన్యవాదాలు. ఏదైతే నన్ను ఎంపీగా ప్రకటించిన తర్వాత గత 2 నెలలుగా మా శాసనసభ్యులందరూ కూడా 8 శాసనసభ్యులు అభ్యర్థులు సహకారంతో మా నాయకులు, కార్యకర్తలు మొత్తైన ప్రతి ఒక్కరు కూడా ఎదురుండి నడిచాం. అలాగే నిన్న పెద్ద ఎత్తున కూడా ఓటర్లందరూ కూడా తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా 8 శాసనసభ్యులు ఎంపీగా నాకు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని నాకు తప్పన వాళ్ళ ఇది కూడా నేను కనిపించడం జరిగింది. నిన్న మీరు చూస్తే ఎప్పుడూ లేని విధంగా ఎప్పుడో 15-20 సంవత్సరాల క్రితం జరిగిన వాతావరణం దాదాపు గత 10 సంవత్సరాల తీసుకుంటే పల్నాడులో లేని వాతావరణం నిన్న చూడటం కూడా జరిగింది. నిన్న ఏదైతే ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు తెలియజేస్తా ఉన్నారు, మా శాసనసభ్యులు గెలుస్తా ఉన్నారు అనే సంకేతం వెళ్ళిన తర్వాత నిజంగా పోలీస్ ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మాచర్ల దగ్గర నుంచి తీసుకుంటే మాచర్ల నియోజకవర్గంలో మీరు చూస్తుంటే కరెక్ట్ గా మొత్తం సిఎల్ని ఎస్ఎల్ని మార్చుకోవడం కూడా జరిగింది. మార్చుకున్న దగ్గర నుంచి నిన్న మీరు చూడండి ప్రతి నియోజకవర్గంలో పోలింగ్ దాకా, పోలింగ్ తర్వాత తెలుగుదేశం చేసిన అరాచకం అందరూ కూడా చూసారు. మాచర్ల నియోజకవర్గాలు అయితే దాదాపు ఎస్పీ గారు, ఐజీ స్థాయి ఒక అధికారి పూర్తిగా మాచర్ల నియోజకవర్గం. మా ఎస్పీ గారు మాచర్లకి ఎస్పీగా ఉన్నారా లేకపోతే పల్నాడుకి ఎస్పీ ఉన్నారా అర్థం. దాదాపు నిన్న 10 గంటల నుంచి పలానా ప్రాంతం సంస్థ బిఎస్పీ గారు కంప్లీట్ 15 గంటల నుంచి పోలిస్తే పని కలెక్టర్ గారు అప్పుడప్పుడు ఫోన్ ఎత్తడం, అలా కూడా స్పందించారు. ఈ రోజు బాగా మీకు వస్తే ఏదైతే తెలుగుదేశం పార్టీ గట్టిగా ఉన్న ప్రాంతాలలో అంతా అసలు పోలీసే లేదు. 3000 ఓట్ల దగ్గర ఒక పోలీసు సింగిల్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఉన్న దగ్గర తీసుకుంటే ఒక బెటాలియన్ ఓట్లు వేయకుండా తెలుగుదేశం పార్టీ రచ్చ చేస్తా ఉంటే చెదరగొట్టే ప్రయత్నం. అక్కడ మాత్రం యథేచ్ఛగా మీరు ఓట్లు వేసుకోండి, ఫోన్ చేసి చెప్పే సార్ పంపిస్తాం సార్, ఫోన్ పని లేదు. ఒక అరాచకమైన పరిపాలన, అరాచకమైన నిన్న చేశారంటే తెలుగుదేశం పార్టీ ఒకవేళ అధికారంలోకి వస్తే ఏ విధంగా ఉండబోతుందో అనేది కదా సంకేతాలు ఇచ్చారు. అది వచ్చేది లేదు, పెట్టేది లేదు. తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అవుతున్నాం, మేము అధికారంలోకి రావట్లేదు అన్న అక్కస్సు. అదే నిన్న 100 ఊర్లున్న మాచర్లో తీసుకుంటే 2 గ్రామాలలో పూర్తిగా డిఎస్పీ పొద్దునే సాయంకాలం దాకా 2 డిఎస్పీలు వేశారండి. అదే ఒక మండలానికి సంబంధించి కనీసం ఒక ఎస్ఐ స్థాయి అధికారి కూడా తిరిగిన పరిస్థితులు లేదు. ఎక్కడైనా ఒక మండలానికి డిఎస్పీలు పెట్టి పర్యవేక్షణ చేస్తారు. కానీ ఒక 2 గ్రామాలు, సరే ఆ గ్రామ దూరమా 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న 2 గ్రామాలు, గొడవలే గ్రామాలలో అక్కడ మాత్రం కంప్లీట్ గా 2 డిఎస్పీలు పెట్టారు. మండలానికి సంబంధించి మీరు తీసుకుంటే కనీసం ఒక మనిషి ఎమ్మెల్యే కొడుకు మీద దెబ్బలు తగిలి ఎమ్మెల్యే గారికి గాయాలి, అక్కడికి వెళ్ళి పోలీసుకి ఫోన్ చేసే స్పందన లేదు. ఓకే, అంటే మాచర్లో కానీ కొన్ని ప్రాంతాలలో అభ్యర్థి చేశారా ఎలక్షన్ లో, పోలీసులు అక్కడ అభ్యర్థులు అలాగే ఉండింది. ఎస్పీ గారు మాచర్ల చుట్టే ఇంకే ఊర్లో తిరిగింది దాఖలాలు లేవు. ఎవరైనా ఎమ్మెల్యేలు కానీ అభ్యర్థులు కానీ ఫోన్ చేసి ఇబ్బందులు పడుతున్నట్టు ఎత్తేది. నేను సత్యనపల్లి చూడండి, దాదాపు ఎంతమందికి తలదెబ్బలు, దాదాపు నాకు తెలిసి ఒక 25-30 మందికి ఎలక్షన్ జరిగినప్పుడు తాగాలని. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వెళ్ళిన తర్వాత ఒక మహిళ జాకెట్ ఇచ్చి, ఏజెంట్ ఇచ్చి, చీర చింపి బయటకు పంపించారు. ఎక్కడైనా ఉందని పోలింగ్ బూత్కి వెళ్ళి ఒక అభ్యర్థి తలకాయ వాళ్ళు. ఇది గురిజాల, నర్సరావుపేట అయితే ఎమ్మెల్యే ఇంటికి పరదా చేశాడు. చిలుకలూరుపేట, పెదకూరుపేట మొత్తం ఉంటున్న ఎస్ఐలకి, సిఐలకి, ఎస్పీలకి ఫోన్ చేసినా ఫోన్లు ఇస్తే మనిషి కూడా లేడు. దాడులు చేస్తా ఉన్నారు, కొడతా ఉన్నారు.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే పోలింగ్ అయిన తర్వాత ఇది బాధాకరమైన నిజంగా వాళ్ళకి దమ్ము ఉంటే రండి అభ్యర్థుల పోటీ మేము ఆయన మీద కొట్టాలా రండి కొట్టుకుందాం. బీసీలు ఎస్సీలు మీరు కావాలంటే ఊర్లు లెక్కేసుకోండి. బీసీలు ఎస్సీల మీద మాకు ఓట్లు ఏజెంట్ గా కూర్చుంటారా ఓట్లు వేస్తారా అని చెప్పి ఊర్లు గురజాల్లో అయితే కొత్తగణేశంపాడి కానీ కేసినపల్లి కానీ 10 ఊర్ల మీద ఇల్లు ధ్వంసం చేయటం మహిళలను చూడకపోవటం అక్రమంలో సత్యనపల్లి అయితే ఈవెన్ స్టిల్ ఈ రోజు కూడా మాదాలలో ఊరు వెళ్ళిపోతే ఊరు ఇప్పుడు కూడా పాల్గొంటుంది. చేమలపల్లి గుండ్లపల్లి గుంట మహిళల్ని పల్నాడులో నేను పల్నాడుకు వచ్చేటప్పుడు లేదా పల్నాడులో పోర్షం అంటారు. ఆడవాళ్ళని కొట్టేవాడు మొగడు పోర్షం. ఇళ్ల లేని మన మొగలు లేనప్పుడు ఇళ్లలోకి ఇళ్ల ధ్వంసం చేసి ఆడవాళ్ళ మీద ప్రతాపం చూపిస్తారు. అంటే ఇది ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుల కన్నా కూడా పైన నుంచి ఎందుకంటే ఒక నియోజకవర్గం జరుగుతుందంటే స్థానిక అనుకోవచ్చు. 7 నియోజకవర్గాల్లో ఒకే స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ జరుగుతుంది. 7 నియోజకవర్గాల్లో నలుగురు పరిస్థితి, గురజాల ఇదే పరిస్థితి, మాచల ఇదే పరిస్థితి. నిన్న చిలుకలూరుపేట నారాయణ స్వామి ఆయన సస్పెండెడ్ ఎస్సీగా ఉన్న అతన్ని డిస్మిస్ పెట్టాల్సిన అవసరమే ఉంది. ప్లాంట్ కదా. మాచర్లకు సంబంధించి 100 గ్రామాలు ఉంటే మండలానికి ఒక డిఎస్పీ పెడతారు, గ్రామానికి ఒక డిఎస్పీ పెడతారా సార్? గ్రామానికి ఒక డిఎస్పీ పెడతారా? ఎమ్మెల్యే గారిని ఓటు ఇచ్చేదాన్ని మరీ దుర్మార్గం. 5 o'clock పోయేదానికి అరగంట సేపు బతులు ఆడుకోవాల్సి వచ్చింది. లాస్ట్ చిన్న ఎంతమంది 20లో పోతుంది ముందు. ఆయన సొంత గ్రామానికి వెళ్ళి ఓటు వేయాలన్నారు. ఇప్పుడే వారసు ఇంట్లో ఆయన సొంత గ్రామం వచ్చింది. ఇబ్బంది ఉంది. మమ్మల్ని ఏమో ఇళ్లలో కూర్చోమన్నారు. వాళ్ళ అభ్యర్థులు మాత్రం స్వేచ్ఛ ఏమన్నా అంటే మాకు పైనుంచి ఆ పైనుంచి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ఎలక్షన్ కమిషన్ సహకరించలేదని అడగట్లేదు. ఎలక్షన్ కమిషన్ నిష్పక్షపాతంగా న్యూట్రల్ గా వ్యవహరించాల్సిన ఎలక్షన్ కమిషన్ ఒక లైన్ దాటి ఒక పరిధి దాటి ఒక లైన్ తీసుకుందని చెప్తున్నాం. మాకు సపోర్ట్ చేయమని మేము ఎందుకు అడుగుతాం? దే షుడ్ హావ్ యాక్టెడ్ న్యూట్రల్ ఎలక్షన్ న్యూట్రల్ ఉండాల్సిన ఎలక్షన్ కమిషన్ పరిధి దాటి వాళ్ళు ఏది చెప్తే చేయించుకుని వాళ్ళు ఏది చెప్తే అది చేసి ఏ అధికారులుగా వాళ్ళని చేయించుకున్నాం వాళ్ళకి అంతగా సపోర్ట్ గా ఉంది. లేకపోతే ఊరి మీద పడి దాడి చేయడం ఏంటండి? అయిపోయిన తర్వాత స్టిల్ ఇట్ ఇస్ హ్యాపెనింగ్. మాదాలో బ్యాలెట్ పై వెళ్ళినా కూడా రీపోలింగ్ జరపాల. బ్యాలెట్ పెట్టి వైసీపీ ఏజెంట్ లేకుండా పోలీసులు కాపలాగారితో ఓటింగ్ వేయించుకున్నారు. ఎక్కడైనా ఉందా? పోలీసుల కాపలా పెట్టి వైసీపీ ఏజెంట్ లేకుండా మళ్ళీ ఇంకొక బాక్స్ తీసుకొచ్చి పెట్టి ఆమె ఫిక్ చేసుకోండి అని చెప్పారమ్మా మాసంలో.